సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, ఈ వీడియోలో కాస్త డీటెయిల్గా బంగారం వెండి ధరల గురించి మాట్లాడదాం. సరే, 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ ఎంత ఉందో చూద్దాం. 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ 1,65,000 66,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. వెండి విషయానికి వస్తే కేజీ 2,76,000 2,77,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒకవైపు ఏమో గత వారం రోజులుగా అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మీద నాన్ స్టాప్గా దాడులు చేస్తూ ఉన్నాయి. ఒక పక్క ఏమో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏంటి మరి బంగారం వెండి ధరల పరిస్థితి ఏంది? ఇంకా ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందంటారు? అంటే ఇంకా బాగా పెరిగే అవకాశం ఉందా, లేదంటే కొంత తగ్గుముఖం బట్టి అక్కడక్కడ ఉండే అవకాశం ఉందంటారా? సో యాక్చువల్గా అంటే మనకి యుద్ధం వచ్చినప్పుడు గోల్డ్ సిల్వర్ పెరగాలి, కానీ ఇప్పుడు ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా మొన్న సిల్వర్ 3 lakhs దాకా వచ్చింది, గోల్డ్ 1,70,000 దాకా వచ్చింది. ఆ తర్వాత అక్కడి నుంచి దాదాపు డౌన్ అయింది. ఇప్పుడు ఇంటర్నేషనల్గా చూస్తే మనకి మొన్న హై వచ్చి $4,300 దాకా వచ్చింది. ఆ తర్వాత $4,000 తగ్గి ఇప్పుడు 4,100కి వచ్చింది. ఇది సిల్వర్ గోల్డ్ ఇంటర్నేషనల్. సిల్వర్ అదే టైంలో $90 దాకా వచ్చి ఇప్పుడు $80 వచ్చింది. ఇక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్గా ఈ డాలర్ ఇండెక్స్ పెరిగింది, అంటే డాలర్ వాల్యూ పెరగడంతో గోల్డ్ తగ్గింది అనమాట. అంటే ఎక్కువ మంది ఇంతకు ముందు ఏం చేశారంటే డాలర్ మీద కాకుండా గోల్డ్ మీద మొగ్గు చూపించారు. ఇప్పుడు ఈ వార్ టైంలో ఏం చేశారంటే డాలర్ మీద కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దాంతో గోల్డ్ కొంచెం రేంజ్లో ఉంది. అయితే ఇది బ్రేక్అవుట్ ఎప్పుడవుతుంది అంటే ఇప్పుడు క్రూడ్ వాల్యూ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి దానికి కాంపెన్సేషన్గా ఇన్ఫ్లేషన్ పెరగటం మొదలవుతుంది. ఇన్ఫ్లేషన్ మొదలైనప్పుడు గోల్డ్ పెరుగుతుంది. కాబట్టి గోల్డ్ సిల్వర్ అయితే నెక్స్ట్ లెగ్లో ర్యాలీ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ క్రూడ్ $85 వచ్చేసింది కాబట్టి సో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అన్ని చోట్ల. సో ఇప్పుడు మళ్ళీ గోల్డ్ సిల్వర్కి రెక్కలు వస్తాయి. కాబట్టి ఈ లాస్ట్ టైం ఏమైందంటే ఎక్కువ మంది ఈ సిల్వర్ 4 లక్షల దగ్గర 3.5 లక్షల దగ్గర కొని బాగా ఇరుక్కుపోయారు. వాళ్ళకి ఏంటంటే ఒక రిలీఫ్ ర్యాలీ అనేది ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, వచ్చే ఛాన్సెస్ కనపడుతుంది. ఎప్పుడైతే 3 lakhs కనుక సిల్వర్ దాటిందంటే మళ్ళీ 3.5 దాకా ఛాన్స్ ఉంది. అలాగే ఈ గోల్డ్ వచ్చి 1,65,000 దాటితే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇప్పుడు అంటే $4,300 దాటిందంటే దాదాపు 5,000 దాకా కూడా ర్యాలీ ఉంది. సో గోల్డ్ సిల్వర్ అయితే అప్పే ఉన్నాయి ప్రెసెంట్, జస్ట్ రిలీఫే తప్ప మళ్ళీ ట్రెండ్ అయితే డౌన్ ట్రెండ్ అయితే తక్కువ ఉంది. సో ఛాన్సెస్ అప్ ట్రెండ్కి అయితే ఎక్కువే ఉన్నాయి. సరే, ఇప్పుడు బంగారం వెండికి సంబంధించి గత సంవత్సర కాలంగా పెరిగిన ధరలను చూసాం. ఆల్మోస్ట్ గోల్డ్ సిల్వర్ 100% 150% వరకు బాగా పెరిగిపోయినాయి. మళ్ళీ ఒక నెల రోజులు అంటే ఫిబ్రవరి 1వ తారీఖు 2వ తారీఖు నుంచి అంటే బడ్జెట్ తర్వాత నుంచి మళ్ళీ కంప్లీట్ డౌన్ఫాల్ రావడం జరిగింది. అనుకుంటే 50, 60, 70% వెనక్కి వచ్చేసాయి. సరే, ఇప్పుడు మళ్ళీ ఏదో యుద్ధ భయాలు అవి ఇవి మళ్ళీ ఏదో కొంచెం ముందుకు వెళ్ళడానికి ట్రై చేసినాయి. కాబట్టి అసలు ఈ బంగారం వెండి ధరల ఈ పెరుగుదలను ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకు వీటిలో ఇంత అన్సర్టనిటీ ఉంటుంది ఈ ప్రైసెస్లో? అసలు ఇట్లా ఈ మధ్య ఏమైందంటే సార్, ఇప్పుడు బంగారం వెండి అన్సర్టనిటీ రావడానికి అంతకుముందు ఏంటంటే ఈక్విటీ మార్కెట్స్ కూడా బాగా డౌన్ అవడంతో ఇక్కడ అందరూ కూడా బంగారం మీద పెట్టేశారు. అయితే ఎవరైతే ఎక్కువ అమౌంట్స్ ఉన్నాయో అందరూ కూడా గోల్డ్ మీద సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ఎవరి దగ్గర ఎక్కువ మనీ లేదు. దాంతో స్టక్ అవ్వటం వల్ల వాల్యూమ్స్ తగ్గిపోయినాయి. అలాగే ఎందుకు పెరుగుతుంటాయి, ఎందుకు ఇంత వాలటిలిటీ వస్తుంది గోల్డ్ అంటే ఇది ఇంటర్నేషనల్ ట్రేడబుల్ కమోడిటీ. అంటే మనకి మామూలుగా నిఫ్టీ స్టాక్స్ అనుకోండి ఓన్లీ ఇండియన్ వరకే ఉంటుంది, కొంతమంది ఎన్ఆర్ఐస్ చేస్తారు. బట్ ఇదేంటంటే కమోడిటీ గోల్డ్ సిల్వర్ ఏంటంటే ఇంటర్నేషనల్ కాబట్టి మీకు ఎక్కువ వాలటిలిటీ ఉంటుంది. సో హై ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ ఉంటుంది అంటే యూఎస్లో ఉంటుంది. అయితే గోల్డ్ తయారు చేసేదేమో చైనా ఇక్కడ ఉంటుంది, గోల్డ్ ట్రేడింగ్ అంతా కూడా యూఎస్లో ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు చూసినా ఏమవుతుంది, చైనాకి ఏమో గోల్డ్ రేట్ పెరగాలి, అమెరికాకి ఏమో తగ్గాలి. కాబట్టి ఎప్పుడైతే గోల్డ్ రేట్లు ఓవర్గా పెరుగుతుంటే వాళ్ళు ఏం చేస్తారంటే మార్జిన్స్ ఎక్కువ పెట్టడం, తర్వాత సెల్ ఆఫ్ తీసుకురావటం, అలా తీసుకొచ్చి ఒక స్టెబిలైజ్డ్ రేట్కి తీసుకొస్తుంటారు. అదే జరుగుతుంది అనమాట. కాకపోతే ఓవరాల్గా చూస్తే పర్ యానం వచ్చి 20% గ్రోత్ అయితే గోల్డ్లో కనపడుతుంది ఏవైనా.
సో ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే ఏంటంటే గోల్డ్ మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ అన్సర్టనిటీకి రీజన్ ఏంటంటే ఈ సూపర్ పవర్స్ రెండు చైనాగా యుఎస్ ఈ కంట్రీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండటం వల్ల వాలటిలిటీ ఎక్కువ వస్తుంది. సరే ఇప్పుడు బంగారం షోరూమ్కి వెళ్ళి కొనాలా వద్దా, లేదంటే ఇంకో 3 నెలల తర్వాత కొనుక్కుందాం, ఒక 6 నెలల తర్వాత కొనుక్కుందాం, లేదంటే మొన్న మధ్య పెరిగినప్పుడు కొనుంటే బాగుండు, తగ్గినప్పుడు కొనుంటే బాగుండు, డైలమాలో ఉండాలి ఏం చెప్తారు? ఎప్పుడు కూడా ఈ గోల్డ్ సిల్వర్ అనేది ఒకే రేటు మీద టోటల్ అమౌంట్ పెట్టకూడదు. అలాగే మీరు 30% కన్నా ఎక్కువ మీ ఇన్వెస్ట్మెంట్లో ఉండకూడదు. సో అలా మీరు ప్లాన్ చేసుకొని, ఎందుకంటే ఎంత గోల్డ్ రేటు సపోజ్ ఇప్పుడు ₹1,00,000 అయింది, మనం మొత్తం కొనేం కదా, మనకి ఎంత అవసరమో అంతే కొంటాం. ఇప్పుడు గోల్డ్ ఇవ్వాల తరతరాలుగా మనకి ఏంటంటే ఏదైనా ఒక శుభకార్యాన్ని కొనుక్కోవటం, అదొక ఎస్సెట్లో ఒక పార్ట్. అలాగే హౌస్ కూడా అంతే, ఒక ఇల్లు కొంటాం కానీ ఒక 10 ఇళ్ళు కొనలేము. అలాగే గోల్డ్ కూడా కొంతవరకు కొనుక్కుంటాం. కాబట్టి గోల్డ్ సిల్వర్ ఏంటంటే మినిమం అయితే ఉండాలి. తర్వాత అసెట్ లాగా ఉంచుకోవాలి అన్నప్పుడు ఎప్పుడైతే మనకి ఎక్కువ ఫ్రీ అమౌంట్ వచ్చిందో దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. డిజిటల్లో ఇప్పుడు బెటర్గా ఉంది ఆర్నమెంట్ కన్నా. ఈటీఎఫ్లు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ వీటిలో బెటర్గా ఉంది, ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉంది. అక్కడ ఏంటంటే ఇప్పుడు గోల్డ్ మీరు వెళ్ళి అన్నారు అనుకోండి, వాళ్ళు ఒక రేట్ ఇస్తారు, మార్కెట్ రేట్ మీట్ ఎవరు ఫెయిర్ వాల్యూ ఉండదు. దానివల్ల మనకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అవుతుంటాం. కాబట్టి ఇక్కడ ఈటీఎఫ్స్ కానీ డిజిటల్గా కానీ తీసుకుంటే మీకు మంచి వాల్యూ ఉంటుంది, ఫెయిర్ వాల్యూ ఉంటుంది. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు. థ్యాంక్ యూ అండి.